6 పథకాలను అమలు చేశారు. కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీలో టీడీపీ బలోపేతం కోసమే కొత్త వారిని ఆహ్వానిస్తున్నామని బీటెక్ రవి చెప్పారు. టీడీపీ తరువాత టార్గెట్ పులివెందుల మున్సిపాలిటీని అని బీటెక్ రవి పులివెందుల్లో మీడియాకు చెప్పారు. మున్సిపాలిటీలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, వర్షం పడితే శ్రీరామ హాల్ రోడ్డు సముద్రంలా మారుతోందన్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న పనులు, సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరుతున్నారని రవి చెప్పారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం పొంది అభివృద్ధి జరగాలనుకునే వారంతా టీడీపీలో చేరాలని బీటెక్ రవి చెప్పారు. ఈ రోజు పార్టీలో చేరిన ఫిజియోథెరపిస్ట్ సాయి కిషోర్ కుటుంబ సభ్యులు, వెంకటేశ్వర రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులకు రవి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో చాలా భారీగా చేరికలు కూడా ఈరోజు జరగడం మీరంతా కూడా చూస్తున్నారు. మొట్టమొదటిగా శ్రీరామాల సందు దగ్గర, తర్వాత ఎప్పటి నుంచో అంటే కాపు సామాజిక వర్గం అంటే బలిజ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ కుటుంబ నేపథ్యం అసలు ఏంటంటే, ఏదన్నా కానీ అంకాలమ్మకు ఏదైనా దేవరా గీవరా జరిగితే ఫస్ట్ అమ్మవారి ఆభరణాలు కానీ అమ్మవారికి బోనం పెట్టాలన్నా కూడా మొట్టమొదటిగా ఈ కుటుంబం నుంచే పోతుంది. అంటే పులివెందుల ఈరోజు అందరూ వచ్చి సెటిల్ అయినారు, కానీ పులివెందుల పాత పులివెందుల అనేదంతా కూడా బలిజ సామాజిక వర్గానికి చెందిన పులివెందులే. అలాంటి పులివెందులోనే ఒక మంచి కుటుంబం తర్వాత ఈరోజు మా పార్టీలో చేరడం అంటే శ్రీను కానీ, వాళ్ళ సతీమణి కృష్ణవేణమ్మ కానీ, వాళ్ళ అబ్బాయి కిషోరు యాక్చువల్గా ఇతను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఫిజియోథెరపీ డాక్టర్గా కూడా ఆ సందులో కానీ పులివెందుల కాన్స్టిట్యున్సీలో కూడా చాలా మంచి పేరు. ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు శ్రీరామాల సందులో కూడా ఇక్కడ పార్టీలో చేరడం. అలాగే రాఘవేంద్ర థియేటర్ దగ్గర మాకు ముందు నుంచి బాగా పరిచయము. తర్వాత వెంకట్ అంటారు, వెంకటరెడ్డి, వెంకీ అని మేము అంటాము. పక్కన పాండు అలియాస్ కుల్లాయప్ప, ఇతను ఎర్రగుడిపాలెనికి చెందిన వీళ్ళంతా కూడా వీళ్ళ సారథ్యంలో అనేక మంది ఈరోజు పార్టీలో చేరడం. అంటే ఇవన్నీ నేను కూడా వాళ్ళని అడిగినాను, పులివెందుల మీరు ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్నారు, మీరు ఇప్పుడు చేరడానికి కారణం ఏమి అని కూడా వాళ్ళు అడిగితే వాళ్ళు వివరంగా ఈయన చెప్పిన సమాధానం వింటే, శ్రీరామాల సందులో వర్షం కానీ వస్తే అదొక సముద్రం మాదిరి తయారై ఉంటుంది. ఎన్నోసార్లు ఆ సందులో వాళ్ళు అందరం కూడా మేము ఎన్నోసార్లు ఎంపీకి కానీ వాళ్ళకి రిప్రజెంటేషన్ చేసినా కూడా ఆ చిన్న సమస్యను కూడా పట్టించుకోకుండా ఉన్నారు.